రాజు అత్యంత అద్భుతమైన ఈ ఘటనను చూసి భార్యతో పాటు అత్యాశ్చర్యమగ్నుడయ్యాడు. అత్యంత హర్షంతో తన భార్యతో, కళ్యాణి, భృగుకుల తిలకుడైన చవనముని కృప వల్ల మనం ఎలాంటి విచిత్రమైన పరమ దుర్లభమైన పదార్థాలను చూశాము. ఆహా, తపోబలాన్ని మించిన మరొక బలం ఏముంది? మనసులో కల్పించుకున్నది తపస్సుతో సాక్షాత్తుగా సులభ సాధ్యమవుతోంది. త్రిలోక రాజ్యం కంటే కూడా తపమే శ్రేష్టమైనది. చక్కగా తపస్సు చేస్తే ఆ శక్తితో మోక్షం కూడా లభిస్తుంది. బ్రహ్మర్షి అయిన ఈ చవనుని ప్రభావం అద్భుతమైనది. అతడు సంకల్పించినంత మాత్రం చేతనే ఇతర లోకాలను సృష్టించగలడు. ఈ భూమి మీద బ్రాహ్మణులే పవిత్ర వాక్కులు, పవిత్ర బుద్ధులు, పవిత్ర కర్మలు చేసేవారు. చవన మహర్షి తప్ప వేరెవరూ ఇటువంటి మహాకార్యం చేయగలరు అని అనుకోసాగాడు. రాజు ఈ రీతిగా నిల్చుని ఉండే ఆలోచిస్తున్నాడు. ఇంతలో అతని రాకను గూర్చి చవనమునికి